కుట్రలతోనే అలజడు, గురుకులాల్లోనూ రాజకీయ కుట్ర, త్వరలోనే అన్ని బయట పెడతాం, అందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తాం, యూట్యూబ్ ఛానల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు, గాంధీ భవన్లో మంత్రి సీతక్క దాకా నీది కూడా బయట పెట్టేది ఉంది, చాలా చరిత్ర ఉంది, త్వరలో నేను కూడా బయట పెడతా, ఆగు తొందర ఎందుకు పెడతావు, అంత వచ్చింది సమాచారం. ములుగు జిల్లాలో అంబేద్కర్ విగ్రహం కానుండి మొదలు పెడితే, ములుగు జిల్లాల ఏది పోడు భూముల కానుండి మొదలు పెడితే ఏం జరుగుతుందో అంతున్నది. కుట్రలతోనే అలజడులా ఏందక్క, ఏం మాట్లాడుతున్నావు, ఏం కుట్రలు చేస్తారు? సరే నువ్వు రాజకీయంగా ఉన్నావు, నీ మీద ఏదైనా కుట్ర చేసిందంటే పార్టీ పరంగా నమ్ముదాం. గా పసిపిల్లల మీద ఎవరు వస్తారు, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నారు, మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, గా పిల్లల మీద ఎవరు రాజకీయం చేస్తాడు, బయట పెట్టురు. మరి ఈ ఊపదంపుడు ఉపన్యాసాలు ఎందుకు, ఈ డంకా బనాయించడం ఎందుకు, అబద్ధాలు చిచ్చి. మీకు కనబడే సీతక్క వేరు, సీతక్క రాజకీయం వేరు. నేను మళ్ళీ చెప్తాను, నా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి, బయట పెడతా, పెట్టే రోజు పెడతా, ఇప్పుడే పెట్టా, అన్ని పెట్టే రోజు అన్నీ పెడతా. ఇక్కడ ఊకబెట్టి ఒక మాజీ మంత్రులను ఇద్దరిని తీసుకొచ్చి లైవ్లో కూర్చోబెట్టి అన్ని ఇక్కడ టెలికాస్ట్ పెడతా. మస్తున్నది కాంగ్రెస్ కథ, ఓ జబర్దస్త్ ఉన్నది. వాడు ఎప్పుడైతే నన్ను ఆ సన్నాసులు ఆ దొంగలు కలిసి కుట్రపూరితంగా ఆ రోజు ఎత్తుకపోయిలో ఆ రోజే కథ మొదలైంది వాళ్ళది. నేను చెప్తున్నా కదా, వీళ్ళకి ఇంటెలిజెన్స్ బ్యూరో ఉండొచ్చు, నాకు అంతకు మించిన బ్యూరో ఉంది. చెప్పినా కదా, అర్ధరాత్రి 12 వరకే బెయిల్ తెచ్చుకున్నా. రేపు పొద్దుగాల ముఖ్యమంత్రి పీఠం కూడా అతి త్వరలో పోగొట్టడానికి నేను సంసిద్ధత చేసిన. ఢిల్లీకి వెళ్తున్నాయి, పేపర్లు అన్నీ రెడీ చేసినాం, పోతున్నాయి, అతి త్వరలో పోతాయి. ఎందుకంటే పిల్లల మీద రాజకీయం ఎవడు చేస్తాడండి? అన్నం తిన ఎవ్వడు అన్నాడు తెలుసా, అన్నం తినే ఏ మనిషి చేయడు పిల్లల మీద రాజకీయం. ఆర్ఎస్పీ కేటీఆర్ కుట్రలట. మళ్ళీ ఏమన్నా అంటే ఈ కాంగ్రెస్ పార్టీలు మహిళలతో మాట్లాడిస్తే మా మహిళలను అగౌరవపరుస్తున్నాం. నా ఇంట్లో తల్లి ఉన్నారు, మీరే తల్లులే, కుట్రలు చేస్తున్నారు. అన్నీ త్వరలో బయట పెడతా, పెట్టుర్రు, ఎవడద్దంటాను.